రాష్ట్రానికి అతి ముఖ్యమైనటువంటి విద్యుత్ శక్తి పైన మారినటువంటి ఈ పరిస్థితుల్లో ఒక దశాబ్ద కాలం అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడినటువంటి రాష్ట్ర ప్రజానికం ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల గురించి నేను వివరించాం. ఈరోజు అదే స్థాయిలో అంతే ముఖ్యమైనటువంటి విద్యుత్ శక్తి గురించి కూడా ఈ సభకి, స్టేక్ హోల్డర్స్కి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాస్తవ విషయాలు తెలియాలనేటువంటి ఆలోచనతోనే ఈ శ్వేతపత్రాన్ని కూడా ఈ సభలో పెట్టడం జరిగింది. అధ్యక్ష, గౌరవ సభ్యులు చాలామంది శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు, కె రాజగోపాల్ రెడ్డి గారు, పాయల్ శంకర్ గారు, వంశీకృష్ణ గారు, రాజ్ ఠాకూర్ గారు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు, కోనంనేని సాంబశివరావు గారు, మహేశ్వర్ రెడ్డి గారు, ఇతర మిత్రులు చాలామంది సుదీర్ఘంగా మాట్లాడటమే కాకుండా విలువైనటువంటి సూచనలు కూడా ఇచ్చారు. అధ్యక్ష, వారు ఇచ్చినటువంటి విలువైన సూచనల్ని తప్పనిసరిగా ఈ రాష్ట్ర భవిష్యత్తు అవసరాల కోసం విద్యుత్ శక్తిని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసుకునేటువంటి క్రమంలో కానీ, పంపిణీ చేసుకునేటువంటి క్రమంలో కానీ ఉపయోగిస్తామని వారి అనుభవాన్ని తప్పనిసరిగా పరిగణలో తీసుకుంటామని ఈ సభలో మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్ష, అదే కొన్ని విషయాలు ఈ శ్వేతపత్రంలో పెట్టినటువంటి అంశాలు మాట్లాడిన తర్వాత కూడా ఇంకా కొన్ని అంశాలు వారు లేవనెత్తారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన మిత్రులు మాట్లాడేటప్పుడు కొన్ని అంశాలు లేవనెత్తి మొత్తం మేమే చేసాము, మొత్తం మా వల్లనే జరిగింది, మీరు వచ్చిన తర్వాత ఏమీ చేయలేదు, మీతో ఏది కాదు, గత ప్రభుత్వాలు ఏమీ చేయలేదు, ఇవాళ జరిగేదంతా మేమే అని చెప్పే ప్రయత్నం కూడా చేశారు. అధ్యక్ష, మేము కాదంటలేదు, కానీ వాస్తవ విషయాల్ని మీరు చేశారా, మేము చేశామా, గత పాలకులు చేశారా, అన్నీ కూడా లెక్కలు డేట్లతో సహా ఉన్నాయి. అధ్యక్ష, ఏ దాస్తే దాగేవి కాదు, అది జేబులో పెట్టుకొని పోయేవి కూడా కాదు. అన్నీ పెద్ద పెద్దన వందల వేల ఎకరాల్లో కళ్ళకు కనిపించేటువంటి ప్రాజెక్టులు అవన్నీ. అవి ఎప్పుడు కట్టారు, ఏ డేట్ని వేసారు, ఎవరు మొదలు పెట్టారు, అన్ని చరిత్రలు ఉంటాయి. అధ్యక్ష, కాకపోతే 10 సంవత్సరాలు మమ్మల్ని అవతలు కూర్చోబెట్టి చేతులు కట్టేసి వాళ్ళు చెప్పేదంతా వినేటట్టుగా చేశారు. కాబట్టి ఆ వాస్తవ విషయాలు ఎన్నిసార్లు చెప్పాలని ప్రయత్నం చేసినా బయటికి రానియకుండా ఇక్కడ కూర్చొని వాళ్ళు ఏదో ఈ రాష్ట్ర ప్రజల్ని ఒక రకమైనటువంటి సమాచారం ఇచ్చి ఒక భ్రమల్లో ఉంచారు. కానీ ఈ రోజులో స్వాతంత్రం వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో వాస్తవ విషయాలన్నీ స్పష్టంగా మీ ద్వారా ఈ సభకి, రాష్ట్రానికి కూడా తెలియాలనేటువంటి ఆలోచనతో కొన్ని విషయాలు మాత్రం, మరీ ఎక్కువ లోతులు పోకుండా కొన్ని విషయాలు మాత్రం ఈ సభ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. అధ్యక్ష, పవర్ అనేది, విద్యుత్ శక్తి అనేది ఒక్క రోజులో తయారు చేసేది కాదు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో కూడా తయారు చేసేది కాదు, 2 సంవత్సరాలు కూడా తయారు చేసేది కాదు. దానికి ఒక ప్రణాళిక, దాని తర్వాత దాన్ని ప్రారంభించిన తర్వాత జెస్టేషన్ పీరియడ్, ఉత్పత్తి వచ్చే వరకల్లా దాదాపు 4 నుంచి 5 సంవత్సరాల దాకా, అట్లాగే కొన్ని ప్రాజెక్టులు అయితే 7 సంవత్సరాల దాకా కూడా పడతాయి. అధ్యక్ష, అలా 4 నుంచి 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల దాకా పట్టేటువంటి ప్రాజెక్టుల ద్వారా వచ్చే ఉత్పత్తి ద్వారానే కరెంట్ ఇవ్వగలం. గతంలో అధికారంలో ఉన్నటువంటి పాలకులు అట్లా ముందు చూపుతో ఆలోచన చేసి వాటిని ప్రారంభించి మొదలుపెట్టుంటే అవి 4-5 సంవత్సరాల తర్వాత ప్రొడక్షన్లోకి వస్తే వాటిని పంపిణీ చేస్తాం. అంతేగాని అధికారంలో రాగానే వారు చెప్తా ఉన్నారు, 2014లో అధికారంలో రాగానే అప్పటి వరకు రాష్ట్రంలో కరెంట్ లేదు, మేము వచ్చిన తెల్లారి నుంచే కరెంట్ ఇచ్చేస్తున్నాం, 24 గంటలు కరెంటు ఈ రాష్ట్రంలో ఇచ్చేస్తున్నాం అని చెప్తా ఉన్నారు. మరి ఒక్క రోజులోనే 24 గంటలు కరెంట్ ఇవ్వటానికో లేకపోతే రాష్ట్రంలో కరెంట్ ఇవ్వటానికో మరి ఒక్క రోజులో ఎట్లా ఉత్పత్తి అయిందో నాకు అర్థం కాలేదు. అధ్యక్ష, వాళ్ళు మొదలుపెట్టి పవర్ ప్రొడక్షన్ అలా ఏం జరగలేదు.
చెప్పి 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 గోబల్స్, పాల్ జోసెఫ్ గోబల్స్ అని ఒక ఆయన ఉండేవాడు హిట్లర్ గారి దగ్గర. ఆయన ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పిస్తూ ప్రపంచం మొత్తాన్ని కూడా మసిపూసి మారేడుకాయ చేసి ప్రచారం చేశారు. ఇప్పటికి కూడా చాలామంది ఆ గోబెల్స్ని ఆదర్శంగా తీసుకొని ప్రచారం చేసుకుంటూ చేసే కార్యక్రమంలో భాగంగానే వాళ్ళు ఈ రాష్ట్రంలో చేశారు అధ్యక్ష. నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, దార్శనికులు, ముందు చూపు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే భవిష్యత్ తరాలకి విద్యుత్ శక్తి ఎంత అవసరం ఉంటుందో ముందుగానే ఆలోచన చేసి వాళ్ళు పునాదులు వేస్తారు. కాబట్టి వేశారు కాబట్టే ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ విద్యుత్ శక్తి అందుబాటులోకి వచ్చింది అధ్యక్ష. ఉదాహరణకు అధ్యక్ష, దేశంలో ప్రతి ఏటా పెరుగుతున్నటువంటి విద్యుత్ డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని దార్శనికులైన మా నాయకులు శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం దాదాపు 2 దశాబ్దాల క్రితమే విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు చేపట్టడం జరగటం వలన ఈరోజు దేశంలో విద్యుత్ అందుబాటులోకి వచ్చింది అధ్యక్ష. అట్లాగే ఈ రాష్ట్రంలో కూడా వచ్చింది. ఆ విద్యుత్ సంస్కరణ ఫలితంగానే దేశంలోని అనేక రాష్ట్రాల్లో కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల స్థాపనకు దారులు పడ్డాయి. దేశంలో 2 విభిన్న ప్రాంతాల నడుమ విద్యుత్ కొనుగోళ్లు అమ్మకాలు జరిపే ఒక మార్కెట్ వాతావరణం కూడా ఆ తర్వాతనే ఏర్పడింది. విద్యుత్ మార్కెట్ కోసం ఉత్తర దక్షిణ భారతదేశాలు అనుసంధానించే ట్రాన్స్మిషన్ కారిడార్కి అవసరమైన ప్రణాళికలు కూడా అప్పుడే రూపుదిద్దుకున్నాయి. అప్పటి మా యూపీఏ ప్రభుత్వం తీసుకున్న ఈ ముందు చూపు చర్యల వల్లనే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయానికి దేశంలో ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు మిగులు విద్యుత్ లభ్యత చేరుకున్నాయి. అప్పుడు చేపట్టిన సంస్కరణల ఫలితంగానే అధ్యక్ష అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలోకి రావటానికి రూపకల్పన చేయబడ్డాయి. అలా చేసినటువంటి వాటిల్లో నేను స్పష్టంగా ఈ రాష్ట్రానికి ఈ సభ ద్వారా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అసలు ఈ రాష్ట్రం 2014-15 ఏర్పడే నాటికి అప్పటికే ఆనాడు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ రంగ సంస్థలు వాటి ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి మెగావాట్ల సంఖ్య కూడా సభకి రాష్ట్రానికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికి విద్యుత్ ఉత్పత్తి పరిస్థితులు ఏమిటో, తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యుత్ రంగంలో పరిస్థితి ఏమిటో వివరించే ప్రయత్నం కొద్దిగా మీ ద్వారా సభ దృష్టికి తీసుకుని వస్తాను అధ్యక్ష. రాష్ట్రం ఏర్పడే నాటికి దాదాపు 5,661 మెగావాట్లు ఉన్న డిమాండ్ రమారమి 3 రెట్లు పెరిగి 2023 నాటికి 15,500 మెగావాట్లకు చేరింది అధ్యక్ష. ఇలా చేరిన డిమాండ్కి ఉత్పత్తికి మధ్య రేషియో చూసుకుంటే ఆ డిమాండ్కి ఎవరు ఉత్పత్తిని తీసుకొచ్చి అనుసంధానం చేశారో కూడా వాస్తవ విషయాలు రాష్ట్రానికి తెలియాలి అధ్యక్ష. 2014 ముందు తెలంగాణలో ఏర్పాటైనటువంటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఆల్రెడీ కేంద్రాలు పెట్టి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నటువంటి ఎన్ని కేంద్రాలు ఉన్నాయో కూడా ఈ రాష్ట్రానికి తెలియాలి. జెన్కో థర్మల్ అధ్యక్ష 2,282 మెగావాట్లు, కొత్తగూడెం 500 మెగావాట్, కొత్తగూడెం 6th స్టేజ్ 500 మెగావాట్లు, రామగుండం 62.5 మెగావాట్స్, కాకతీయ కేటీపీపీ 500 మెగావాట్లు. అట్లాగే అధ్యక్ష జెన్కో హైడల్ 2,080 మెగావాట్లు, నిజాం సాగర్ 10 మెగావాట్లు, నాగార్జున సాగర్ 815.6 మెగావాట్లు, శ్రీశైలం 900 మెగావాట్లు, నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ 60 మెగావాట్లు, పోచంపాడు 36 మెగావాట్లు, సింగూరు 15 మెగావాట్లు, కాకతీయ కెనాల్ 9.16 మెగావాట్లు, చివరికి పాలేరు లాంటి చిన్న కాలువ దగ్గర కూడా 2 మెగావాట్లు పూర్తి చేసి అప్పటికే ఈ రాష్ట్రం ఏర్పడే నాటికే ఉత్పత్తి సాధించినటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. అట్లాగే కేంద్ర విద్యుత్ సంస్థల నుండి మనకు వచ్చిన వాటా 1,873 మెగావాట్లు ఎన్టీపీసీ నైవేల్ నుంచి, పునరుత్పాదక కేంద్రాల నుండి 236 మెగావాట్లు, బయోమాస్ నుంచి 51 మెగావాట్లు, బయోగ్యాస్ నుంచి 74 మెగావాట్లు, మినీ హైడల్ 11.16 మెగావాట్లు, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ నుంచి 6.6 మెగావాట్లు,
ఇండస్ట్రియల్ వేస్ట్ నుంచి 11 మెగావాట్లు, సోలార్ నుంచి 8.75 మెగావాట్లు, గ్యాస్ ఆధారిత కేంద్రాల నుంచి 926 మెగావాట్లు, రాష్ట్రం ఏర్పడే నాటికే అందుబాటులో ఉన్నది 7,778 మెగావాట్లు. అధ్యక్ష, ఇది రాష్ట్రం ఏర్పడే నాటికి ఈ రాష్ట్రంలో అప్పటికే ఆనాటి పాలకులు ఇక్కడ ఈ ప్రాజెక్టులు పెట్టి ఉత్పత్తి చేసుకొచ్చి రాష్ట్రానికి పవర్ని అందించినటువంటి పరిస్థితి. అట్లాగే అధ్యక్ష 2014 ముందు వాటితో పాటు దార్శనికులు ఆనాటి పాలకులు ఆనాటి కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వ ఆలోచనల్ని ముందు చూపుతూ వాళ్ళు చెప్పిన సూచనలు తీసుకొని ఈ రాష్ట్రానికి పవర్ అవసరం అని చెప్పి ముందుగానే ప్రణాళికలు తయారు చేసి ఈ రాష్ట్రంలో ప్రారంభించినటువంటి ప్రాజెక్టుల అధ్యక్ష 2014 ముందు తెలంగాణలో నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేసి పనులు ప్రారంభించిన అధ్యక్ష. కొత్తగూడెం థర్మల్ పవర్ కేంద్రం 7th స్టేజ్ 800 మెగావాట్లు, కాకతీయ థర్మల్ పవర్ 2వ దశ 600 మెగావాట్లు, సింగరేణి జైపూర్ కేంద్రం 1200 మెగావాట్లు, లోయర్ జోరా హైడల్ కేంద్రం 240 మెగావాట్లు, పులిచింతల హైడల్ కేంద్రం 120 మెగావాట్లు. రాష్ట్రం ఏర్పడే నాటికి పనులు పురోగతిలో ఉన్నటువంటి ఈ కేంద్రాల ద్వారా ఈ రాష్ట్రానికి విద్యుత్తు అందించడం కోసం 2,960 మెగావాట్లని ప్లాన్ చేసి వాటిని ప్రారంభించడం, పనులు ముందు కార్యక్రమం చేసింది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, వీటితో పాటు రాష్ట్ర విభజన సందర్భంగా బైఫర్కేషన్ యాక్ట్లో తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలనేటువంటి ఆలోచనతో ఆనాటి యూపీఏ చైర్పర్సన్ గారు ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ రాష్ట్రానికి కొన్ని వెసులుబాటు కల్పించారు. వాటి ద్వారా ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి రాష్ట్ర విభజన చట్టం వల్ల అదనంగా ఆంధ్ర నుంచి 1800 మెగావాట్లు బైఫర్కేషన్ యాక్ట్ ద్వారా అధ్యక్ష. ఎన్టీపీసీ రామగుండంలో నిర్మించవలసిన థర్మల్ కేంద్రం నుంచి 4000 మెగావాట్లు, రాష్ట్ర పునర్వసతి చట్టంలో పొందుపరిచిన మొత్తం 5,800 మెగావాట్లు. మొత్తంగా అధ్యక్ష తెలంగాణ ఏర్పడే నాటికి అప్పటికే స్టార్ట్ చేసి ప్రొడక్షన్లో ఉన్నాయి, కొన్ని ప్రారంభించి ప్రాసెస్లో పెట్టి రాష్ట్రం ఏర్పాటు చేసే ప్రొడక్షన్ తీసుకొచ్చే కొన్ని బైఫర్కేషన్ యాక్ట్ ద్వారా ఆ చట్టంలో పొందుపరిచి రాష్ట్రానికి హక్కులుగా ఇచ్చిన కొన్ని మొత్తం కలిపితే అధ్యక్ష 1,638 మెగావాట్లని ఈ రాష్ట్రానికి అందించిన ఘనత ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలకులది. కేంద్రంలో పాలించిన సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు దార్శనికతో ఈరోజు ఈ రాష్ట్రానికి ఇంత పవర్ని ముందు చూపుతో ఏర్పాటు చేసి పెట్టారు అధ్యక్ష. అవన్నీ చేస్తే 2014లో వచ్చిన వీళ్ళు మా వల్లనే కరెంట్ వచ్చింది, మేమే ఇస్తున్నాం కరెంట్ అంటున్నారు. ఇదే నేను ముందే చెప్పాను, ఒక్కరోజులో అయ్యేది కాదు ఇది. వాళ్ళందరూ ముందు చూపుతో చేసి మనకి ఇవ్వబట్టి ఇంత పవర్ వచ్చింది అధ్యక్ష. నేను ఆ విషయం కూడా చెప్తాను. రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న డిమాండ్ 5,661 మెగావాట్ల డిమాండ్ దృష్టిలో పెట్టుకొని ముందు చూపు ఉన్నటువంటి నాయకులు ఏ రకంగా ప్రణాళిక తయారు చేస్తారో కూడా వాళ్ళు ఈ రాష్ట్రానికి అందించినటువంటి ప్రాజెక్టుల ద్వారా ఇచ్చేటువంటి మెగావాట్ల యొక్క శక్తి సామర్థ్యం దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. 5,661 మెగావాట్ల డిమాండ్ ఉంటే 1,638 మెగావాట్ల విద్యుత్ కెపాసిటీ కలిసినటువంటి రంగాన్ని సిద్ధం చేసి దాదాపు 2.7% రెట్లు ఇక్కడ ఉన్న డిమాండ్ కంటే ప్లాన్ చేసి ప్రొడక్షన్ కోసం ఈ రాష్ట్రానికి పవర్ ప్రాజెక్టులు ఇచ్చారు అధ్యక్ష. అది దార్శనికత అంటే, అది ముందు చూపు అంటే, అది భవిష్యత్ తరాల కోసం పాలకులు ఆలోచన చేయవలసింది. మరి మీరేం చేశారు అధ్యక్ష? తెలంగాణ కోసం కొట్లాడినాం, మా వాళ్ళందరూ బతుకుల కోసం కరెంట్ ఇవ్వాలా, మేమే ఇస్తాం, మా ద్వారానే వచ్చింది. మరి మీరేం ప్రొడక్షన్ చేశారు చెప్పండి? ఉన్న డిమాండ్కి మేము 2.7% ముందే ప్రణాళిక తయారు చేసి పవర్ అందించేటట్టుగా మేము చేసాము. మీరేం చేశారు అధ్యక్ష? 2023 15 మెగావాట్ల పైన నమోదైన డిమాండ్ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 38,000 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకి ప్రణాళిక చేసి ఉంటే
మేము ప్లాన్ చేసిన దానికి సమానంగా ఉండేది. 2.7% అదనంగా ఉన్న డిమాండ్కి మేము ప్లాన్ చేసి ఈ రాష్ట్రానికి విద్యుత్ కేంద్రాలు మేము అందించాం. మీరు ఇప్పుడున్నటువంటి డిమాండ్కి సరిపోయే విధంగా ఉన్న ప్లాన్ చేశారా? 15,000 మెగావాట్ల డిమాండ్ ఉందని చెప్తున్నారు. మరి దానికి మాలాగనే మీకు కూడా దార్శనికత ఉన్నా, ముందు చూపు ఉన్నా, అంకితభావం ఉన్నా, ఈ రాష్ట్రానికి పవర్ ఇవ్వాలనే ఆలోచన ఉన్నా మీరు కూడా ఆ స్థాయిలో ప్లాన్ చేస్తే ఇప్పటికే రాష్ట్రంలో 38,000 మెగావాట్లకి మీరు ప్లాన్ చేసి ఉండాలి. కానీ మీరు చేసింది ఎంత? మొత్తం తిప్పి కొడితే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలుపెట్టింది 2 ప్రాజెక్టుల అధ్యక్ష. ఒకటి యాదాద్రి, 2 భద్రాద్రి. ఈ 2 ఏదో మొత్తం మేము వచ్చిన తర్వాత కరెంట్ ఇస్తున్నాం, మా వల్లనే రాష్ట్రానికి కరెంట్ వచ్చిందంటే ఏముంది? యాదాద్రి ఇంతవరకు ప్రొడక్షన్లోకే రాకపోయా, ఇంతవరకు ప్రొడక్షన్లో లేదు కదా. కట్ట భద్రాద్రి కడితేనేమో అది పనికిరాని సబ్ క్రిటికల్ టెక్నాలజీ తీసుకొచ్చి ఆడబెడుతుంది. అది ఆయన కొద్దిగా భారమా అధ్యక్ష? పాప అమాయకులైన గిరిజనులు ఉండే ప్రాంతం. 2017 కల్లానే ఈ దేశంలో అప్పటికే ఉన్నటువంటి పాత ప్రాజెక్టులు ఏదైనా సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఏమన్నా టర్బైన్స్ టెక్నాలజీ వాడి ఉంటే వాటిని రిప్లేస్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఆల్రెడీ చెప్పడం జరిగింది. అరే ఉన్న పాత వాటినే రిప్లేస్ చేయాలని చెప్తా ఉంటే కొత్తగా మొదలుపెట్టే ప్రాజెక్టులో కూడాను మీరు సబ్ క్రిటికల్ టెక్నాలజీ తీసుకొచ్చి మీరు ఆడ పెడుతుంది. దానివల్ల ఎంత భారం అధ్యక్ష? రా మెటీరియల్ విపరీతంగా ఎక్కువగా వాడకం పెరిగి దానివల్ల దాని లైఫ్ ఉన్న 30 సంవత్సరాలు ఈ రాష్ట్రం మీద భారం పడాల్సింది. దాదాపు సంవత్సరాలు 200 నుంచి 300 కోట్లు అదనంగా భారం పడుతుందని చెప్తున్నారు. ఒకవేళ 30 సంవత్సరాలు దాని లైఫ్ ఉంటే 300 లెక్క సంవత్సరానికి అధ్యక్ష 30 సంవత్సరాలు ఎంత భారం పడుతుందో మీరు ఆలోచన చేయండి. ఇది మీరు చేసింది. దానికి తోడు పొల్యూషన్ అధ్యక్ష. నోరు లేని, చెప్పుకోలేటానికి వాయిస్ లేని అమాయకులైనటువంటి గిరిజన ఉన్నటువంటి ప్రాంతంలో వద్దని నెత్తి నోరు కొట్టుకొని అరిశాం, చెప్పాం, ఒక్కడు పట్టించుకోలేదు. సరే మీ అవసరాలు ఏంటో ముఖ్యమంత్రి గారు ఇందాక చెప్పారు. దేనికోసం చేశారో, ఎవరి కోసం చేశారో, దాంట్లో ఏం మతలబు ఉందో అంతా స్పష్టంగా ఇందాకనే లెక్కలతో సహా సభకిచ్చారు. సరే దానికి సంబంధించి ఎంక్వైరీ కూడా వేస్తా అన్నారు, మీరే అడిగారు. ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేస్తా ఉన్నారు. దాని సంగతి కూడా బయటకు వస్తుంది అధ్యక్ష. అదేమో 1080 మెగావాట్ల అధ్యక్ష. ఇక ఈ యాదాద్రి పోనీ అది ఇలా చెప్పారు ముఖ్యమంత్రి గారు కూడా, చాలా అర్జెంటుగా ఉంది పవర్ తేవటానికి, 2 సంవత్సరాలు అయిపోవాలా, లేకపోతే కష్టం అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమోషనల్ డిమాండ్ మీరు ఆ రకంగా వాడుకొని మొత్తం రాష్ట్రం మీద ఆ రకమైన భారం ఇస్తారు. పోనీ 2 సంవత్సరాల్లో పూర్తి చేశారా అంటే 2 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు కాదు, అది దాదాపు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు పట్టింది అధ్యక్ష. ఇవాళ దాని తర్వాత యాదాద్రి అధ్యక్ష. యాదాద్రికి సంబంధించి చాలా సందర్భాల్లో నేనే కాదు సభలో ఉన్న మిత్రులు కూడా ఇప్పుడే మాట్లాడారు. ఏం మాట్లాడారు? ఇక్కడ బొగ్గు లేదు, ఇక్కడ తీసుకొచ్చి పెడితే దాదాపు 240 కిలోమీటర్ల పైన బొగ్గు సరఫరా చేయాలి, దానికి రైల్వే ట్రాక్ వేసుకోవాలా, దాని మీద అదనంగా భారం. ఏదో బొగ్గు దొరికే దగ్గర పెడితే ఈజీగా పవర్ ప్రొడక్షన్ చేసి తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు అని అనుకున్నాం. ఏం చేశారు అధ్యక్ష? సరే గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు సరే ఇక్కడ బొగ్గు లేని దగ్గర, ఆడ బొగ్గు లేని దగ్గర ఇక్కడ బొగ్గు ఉన్నోడు దిగిపోయి ఆడ పెట్టుకుంటున్నారు కాబట్టి వద్దనంటారు. మరి ఇప్పుడు నల్గొండ తెలంగాణలో దిగ, బొగ్గు దొరికే సత్తుపల్లి తెలంగాణలో దిగ, బొగ్గు దొరికే కొత్తగూడెం తెలంగాణలో దిగ, బొగ్గు దొరికే రామగుండం కూడా తెలంగాణలో కదా. అయ్యా వేరే ప్రాంతాలు కాదు కదా, ఆడ పెట్టుకోవచ్చు కదా. చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రొడక్షన్ తేయడానికి అవకాశం ఉన్నటువంటి 4,000 మెగావాట్లు అని చెప్తుంది, తీసుకొచ్చి ఆడ పెడుతుంది. పెట్టి ఏమైనా పూర్తి చేశారా? లేదు కదా. ఆ పూర్తి చేయడానికి కూడా ఎంత మీరు ఖర్చు పెట్టి ఆడ భద్రాద్రికి వచ్చేమో పెట్టుబడి ఖర్చు మెగావాటు 6.75 కోట్లు ఉంటే మీ లేట్ చేయటం వల్ల
ఆలస్యం చేయటం వల్ల 5.74 కోట్లకి ఆడ పెరిగింది. అంటే దాదాపు 40% పెరిగింది. ఏదో అంటారు. సరే, మీరేమన్నా తొందర చేద్దామని మిగతా అన్ని సబ్ క్రిటికల్ వాడినా సూపర్ క్రిటికల్ పక్కన పెట్టి ఏమైనా చేసినా మరి అదేనా కంప్లీట్ చేసి 2 సంవత్సరాలు చేశారంటే అది చేయపోగా ఇంకా అదనంగా భారం పడి అటు ఇటు కాకుండా అయిపోయింది. ఇక మీకు యాదాద్రి అధ్యక్ష, ఇది కూడా దీనికి సంబంధించి డిపిఆర్ ప్రకారం 25,099 కోట్లుగా ఈ విద్యుత్ సంబంధించి మీరు ప్లాన్ చేశారు. జనానికి చెప్పారు, అత్యవసరం కడుతున్నాం అని చెప్పారు. దీన్ని ఈరోజు ఇది 34,543 కోట్లకి మీరు ఆలస్యం చేయటం వల్ల పెరిగింది. అధ్యక్ష, 1 మెగావాట్ ఖర్చు 6.27 కోట్ల నుంచి 8.64 కోట్ల పెరిగింది. 1 మెగావాట్కి అయ్యే ఖర్చు 38% పెరిగింది. మొత్తంగా ఈ ప్రాజెక్టు వ్యయం దాదాపు 10,000 కోట్లుగా పెరిగి రాష్ట్రం మీద అదనంగా భారం పడుతూ ఉంది. ఆడ భద్రాద్రి అట్లే అదనంగా భారం పడే, ఈ యాదాద్రి ఇట్లే భారం పడే. మీకున్న ముందు చూపోయింది అసలు. ఈ రెండిట్లో మీరు ప్లాన్ చేసింది ఏంది, మీ విజన్ ఏంది, రాష్ట్రానికి తెచ్చిన కరెంట్ ఏంది? ఇవాళ రాష్ట్రంలో కరెంటు సరఫరా అవుతూ ఉందంటే ఎక్కడ కరెంటు సరఫరా అవుతున్నా ఇంకోటి మూడోది కూడా ఉంది. సరే, అది చెప్పిన తర్వాత కరెంటు సరఫరా ఆడ ఛత్తీస్గఢ్తో అగ్రిమెంట్. అధ్యక్ష, ఛత్తీస్గఢ్తో అగ్రిమెంటు సార్ అది చాలా ఉంది అసలు. అయ్యా, ఛత్తీస్గఢ్తో అగ్రిమెంట్ చేసుకొని ఎందుకు తీసుకొని రాలేకపోతున్నారు? అది కూడా చాలా అర్జెంటుగా నా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చాలా అవసరం ఉందని చెప్పి నేను అగ్రిమెంట్ చేసుకోవాలి, హడావుడిగా పోయి చేసుకొని మీరు ఛత్తీస్గఢ్ నుంచి రావాల్సిన పవర్ని ఎందుకు తీసుకురావట్లేదు? ఏంటి దీని ఇబ్బంది? మీరు డబ్బులు చెల్లించకపోవటం వల్ల రావట్లేదా? లేకపోతే అసలు ఆడ ఉత్పత్తి చేసుకోవడానికి పనికొచ్చే బొగ్గు లేకపోవటం వల్ల రావట్లేదా? లేకపోతే ఆడ తక్కువ ధరకే దొరుకుతుంది, దాన్ని కొనకుండా ఉంటే మార్కెట్లో ఇంకా రేట్ ఎక్కువ పెట్టి కొనొచ్చు అనే ఉద్దేశంతో తీసుకురావట్లేదా? ఎందుకు తీసుకురావట్లేదా 1000 మెగావాట్లని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఇది మనం అగ్రిమెంట్ చేసుకున్న దాని ప్రకారం మీరు అది తీసుకురాకపోయినా దాని బిల్లు డబుల్ అయితే కట్టాలి. మీరు కట్టారు కదా, ట్రాన్స్మిషన్కి కట్టారా లేదా? ఆ కట్టిన లెక్క ఎవరు తీసుకొస్తారు, ఎందుకు ఖర్చు అయింది అనేది కూడా మీరు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అధ్యక్ష, ఇది మీరు మాల్వా నుంచి విద్యుత్ కేంద్రం 1000 మెగావాట్లు విద్యుత్ ఏప్రిల్ 22 నుంచి ఛత్తీస్గఢ్ విద్యుత్ కేంద్రం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎందుకు నిలిచిపోయింది? గ్రిడ్ కారిడార్ అందుబాటులో ఉండి కూడా దాన్ని ఉపయోగించుకోకపోయినా మీరు 638.5 కోట్లు ఇప్పటికే నిరర్ధక చెల్లింపులు చేశారు కదా. మరి దానికి ఎవరు బాధ్యులు? రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన డబ్బులే కదా అది. దీనివల్ల మీరు ఇది తీసుకోపోబట్టి మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేయటం జరుగుతూ ఉంది. దానివల్ల 2022-23 వరకు దాదాపు 1,886 కోట్ల నష్టం వాటిల్లిందని విద్యుత్ సంస్థల అంచనాలు లెక్కలు చెప్తా ఉన్నాయి. అంటే ఎన్ని రకాల నష్టం అండి? రాష్ట్రం వచ్చిన తర్వాత కరెంటు మేము ఇచ్చాం రాష్ట్ర ప్రజలకు అని చెప్పి మీరు మొదలుపెట్టిన మూడిట్లో 3 పరిస్థితి. భద్రాద్రి ఏమో అట్లా ఉండే, యాదాద్రి ఇట్లా ఉండే, ఛత్తీస్గఢ్ పవర్ ఇట్లా ఉండే. ఈ 3 ఏమన్నా సాధించామని రాష్ట్ర ప్రజలకు ఉపయోగం ఉన్నాయంటే లేవు. ఏమీ చేయనటువంటి మీరు పొద్దున్న లేస్తే 24 గంటల కరెంట్ మేము వేస్తున్నాం. మొత్తం అసలు రాష్ట్రంలో మేము వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలంతా ఇంకో పెద్ద మనిషి అయితే ఏదో చార్కంది అంటే కిరసాయల ల్యాంప్ కింద చదువుకున్నారు, లాంతర్ ల్యాంప్ పట్టుకొని వచ్చారు సభలోకి, లేకపోతే వరి కంకులు పట్టుకొని వచ్చారు, లేకపోతే జొన్న కంకులు పట్టుకొని వచ్చారు. మేము వచ్చిన తర్వాతనే అన్నీ బంద్ అయినాను. ఏమండి, ఎప్పుడు బహుశా మీరు సభలోకి వచ్చి ఉండరు, అప్పుడు మీరు ఎప్పుడో చిన్నప్పుడు చూసి ఉన్న రోజుల్లో ముందు చూపుతో మేము ప్రణాళికలు తయారు చేసి
ఈ పవర్ ఇచ్చిన తర్వాత ఆ పవర్ని అనుభవిస్తూ ఈరోజు ఇంకా ఆ ఇచ్చినటువంటి వాళ్ళ కృతజ్ఞతాభావంగా మీరు ఇచ్చారు. ఈరోజు మీరు ఇయ్యబట్టే ఈరోజు రాష్ట్రంలో వెలుగు నిండుతుందని చెప్పాల్సిన మీరు ఆ మాట చెప్పకపోగా మీ వల్ల ఏం కాలేదు, మొత్తం మేమే చేసామని చెప్తాం. ఈ లెక్కలే కదా నేను అడుగుతా ఉన్నాను. ఈ 3 కాకుండా ఇంకేదైనా మీరు పవర్ ప్రాజెక్ట్స్ ఈ రాష్ట్రంలో పెట్టారా అని నేను అడుగుతున్న సభాముఖంగా గౌరవ సభాపతి గారి ద్వారా మిమ్మల్ని. ఈ 3 కాకుండా, ఈ 3 టైం ఇస్తాం, ఈ 3 కాకుండా యాదాద్రి, భద్రాద్రి, ఛత్తీస్గఢ్ అగ్రిమెంట్ కాకుండా కాదండి. గౌరవ మాజీ మంత్రి గారిని నేను అడుగుతా ఉన్నాను. యాదాద్రి, భద్రాద్రి కాకుండా సరే మాకెవరికి కనపడకుండా ఇన్విజిబుల్ ఏమైనా ప్రాజెక్ట్ మీరు ఎక్కడ కట్టుంటే చెప్పండి, మేము వచ్చి చూస్తాం. అది ఎట్లా అండి? కళ్ళకు కనపడుతూనే ఉంటాయి కదా, కనపడకుండా ఉండే కాదు కదా. ఎందుకంటే ఇంకెంతకాలం మాయ చేస్తారు రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి చేసి జనం అందరికి అర్థమైన తర్వాత కూడా ఇంకా సభలో వచ్చి అదే మాట్లాడుతుంటే ఎట్లా? అధ్యక్ష మైక్ ఇస్తారు అధ్యక్ష, ఇచ్చినప్పుడు ఇస్తారు మీకు కూడా ఇస్తారు, తప్పనిసరిగా ఇస్తారు. ఎందుకెవరో గౌరవ సభ్యులు మీకు కూడా ఇస్తారు. మీరు చెప్పేటప్పుడు మీరు చెప్తున్నాను అధ్యక్ష. ఇక విద్యుత్ రంగం మరి ఇక ఈయన చేసింది ఏమి ఈ పక్కన ఉన్నాయి అధ్యక్ష. ఇక మీరు చేసిన నిర్వాహకం రాష్ట్రంలో విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి అప్పులు సంబంధించి అయ్యా చెప్తున్నాను అయ్యా, మీరు మొదలుపెట్టిన యాదాద్రి భద్రాద్రి ఆ రెండింటితో ఛత్తీస్గఢ్ పవర్ అగ్రిమెంటు, ఈ 3 పుణ్యమా అంటూ మొత్తం కలిపి మీరు ప్రొడ్యూస్ చేసింది 1000 మెగావాట్లు, మొత్తం కలిపితే 1000 మెగావాట్లు. దానికి ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళుగా మీరు చేసిన అప్పులు కూడా చెప్తా ఉన్నాను. అయ్యా ఒక్కసారి ఆలోచించండి. ఏమంటే మీ చర్యల వల్ల ఈరోజు విద్యుత్ రంగంలో ఉన్నటువంటి సంస్థలన్నీ 81,560 కోట్ల అప్పులు పాలైపోయినాయి అధ్యక్ష. ఏమంటే పట్టుమని ఒక ప్రాజెక్ట్ కట్టరైతే అప్పులు చూస్తే మాత్రం ఇంత పెద్ద ఎత్తున చేస్తుంది. అధ్యక్ష ఇది ఎక్కడ అన్యాము? ఎవడైనా ప్రాజెక్టులు కట్టి కరెంటు తీసుకొచ్చి ఇగో దానికోసం అప్పు చేసాం, ఈ కరెంటు తెచ్చాం, జనంకి ఇచ్చామని చెప్తారు. ఏం ఉండవు అధ్యక్ష, కానీ అప్పులు మాత్రం అయిపోతాయి 86,560 కోట్లు. పోనీ ఇదేనా? మరి ఇంతటితోనైనా గుండె బయలుపోతుంది అధ్యక్ష ఈ అప్పులు చూస్తూ ఉంటే. నేను ఒక మంత్రి గారు నా మాట్లాడుతూ ఎవరికి లేవు అధ్యక్ష అప్పులు, సభలో ఉన్నవాళ్ళు అందరికీ ఉన్నాయని చెప్పిండు. సార్ మీ ద్వారా వారికి చెప్తా ఉన్నాను, నాకు ఎక్కడ అప్పు లేదు సార్, నేను అప్పులు అంటేనే భయం నాకు. అటువంటిది రాకరాకి ఈ శాఖ వచ్చింది, ఆ శాఖ, ఈ 2 శాఖలు చూస్తూ ఉంటే లక్షల కోట్ల అప్పు అధ్యక్ష. రూపాయి 2 కాదు, ఇది లక్షల కోట్ల అప్పు. ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష? మీ చర్యల వల్ల 81,560 కోట్లు. అది ఇవి కాకుండా పోనీ ఏమన్నా మీరు ప్రభుత్వం ద్వారా కరెంట్కి ఇచ్చి డిస్కౌంట్ బాగు చేశారా అంటే వాళ్ళకి మీరు చెల్లించాల్సిన బకాయిలు 32,497 కోట్లు. మొత్తం కలిపితే అధ్యక్ష 1,14,057 కోట్లు భారం ఈరోజు విద్యుత్ శాఖలు భరించాల్సిన పరిస్థితి. అయ్యా ఇది వీళ్ళ పుణ్యం అధ్యక్ష, ఇది వాస్తవ పరిస్థితి. అందుకే శ్వేతపత్రం పెట్టి వాస్తవాలు చెప్తా ఉంటే పొద్దున్న నుంచి ఎప్పుడు దీన్ని తప్పిద్దామా, ఏదో రకంగా సభని మిస్గైడ్ చేద్దామా, ఏదో రకంగా ఇది చర్చ రాకుండా చేద్దామా, ఏదో రకంగా డిస్టర్బ్ చేద్దామా, ఆ చర్చ లేకుండా సభలోంచి బయటికి పోదామా, ఏదో రకం అంటే వాస్తవాలు బయట రావద్దు, లెక్కలు బయట రావద్దు. అది పొద్దున్న నుంచి చూస్తున్న అధ్యక్ష ఇదే పని. మీరు ఎంత రెచ్చగొట్టినా మేము డిసైడ్ చేసుకున్నాం అధ్యక్ష, మీరు ఎంత రెచ్చగొట్టినా మేము ఆ ట్రాప్లో పడకుండా వాస్తవ విషయాలు ఈ సభకి రాష్ట్రానికి చెప్పాలనే ఆలోచనతోనే నిబ్బరంగా కూర్చున్నాం అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష, ఇది వాస్తవం అధ్యక్ష.
యాక్టింగ్ ఎందుకు అధ్యక్ష? ఇంకో మాట కూడా చెప్పారు అధ్యక్ష. ఇది అసలు ఇంకోటి అధ్యక్ష, ఇది చూస్తే ఇంకా నవ్వు వస్తుంది. జగదీశ్వర్ రెడ్డి గారు ఇలా మాట్లాడుతూ అసలు హైదరాబాద్ నగరం వెలిగిపోతూ ఉంది. ఈ వెలిగిపోవటానికి మేమే కారణం, మేము తీసుకొచ్చిన కరెంటే. ఇక్కడ జనం రావటానికి ఉండటానికి మేము ఇచ్చే నీళ్ళే, మేము తెచ్చి నీళ్లు తాగే వాళ్ళు ఉంటున్నారు, మేము ఇచ్చిన కరెంట్ వేసుకొని ఉంటున్నారు. అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నాను, హైదరాబాద్ నగరానికి మంచినీళ్ళు వచ్చేది గండిపేట నుంచి వస్తున్నాయి, అది వీళ్ళు కట్టారా? లేదా మంజీరా నుంచి వస్తున్నాయి, అది వీళ్ళు తెచ్చారా? కృష్ణా రివర్ నుంచి నీళ్లు అనేక స్టేజ్ల ద్వారా నీళ్లు వస్తున్నాయి, అది వీళ్ళు తెచ్చారా? గోదావరి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నీళ్ళు వస్తున్నాయి, అదే వీళ్ళు తెచ్చారా? ఇవాళ హైదరాబాద్ నగరానికి నీళ్ళు వచ్చేది గండిపేట, మంజీరా, కృష్ణా నది, గోదావరి నది, ఇవే కదా అధ్యక్ష. ఈ నాలుగింటికి సంబంధించి మనందరికీ తెలిసిందే. గండిపేట ఎవరు కట్టారో తెలుసు, కృష్ణా నది నీళ్ళు ఎవరు తీసుకొచ్చారో తెలుసు, గోదావరి నీళ్ళు ఎవరు తెచ్చారో తెలుసు, మంజీరా ఎవరు తెచ్చారో తెలుసు. ఈ నీళ్లు మేము కట్టి ఇక్కడ తీసుకొచ్చి ఇస్తే ఆ ఒక్క గండిపేట తప్ప మిగతా అన్ని మేము తెచ్చినాయి కదా. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు లేకపోతే మిగతా ప్రభుత్వాలు ఎవరో తీసుకొచ్చారు. మీరేంది మా వల్ల నీళ్లు తాగుతున్నారు అంటున్నారు. మీరు ఎక్కడి నుంచి అయినా ఒక డ్యామ్ కట్టారా? ఆ డ్యామ్ నుంచి నీళ్లు తీసుకొచ్చారు హైదరాబాద్కి? ఏ లేదే. ఎందుకు అధ్యక్ష? ఇది వాస్తవాలు, రికార్డు కదా, హిస్టరీ. ఇది కనపడతాయి కదా, కనపడకుండా ఉండే కాదు కదా. ఇది అధ్యక్ష, శ్రీపాద ఎల్లంపల్లి ఎప్పుడు మొదలుపెట్టారో మాకు తెలుసు, పైప్ లైన్ ఎప్పుడు వేసారో ఇక్కడ తెలుసు, మీరు ట్యాప్ తిప్పి నీళ్ళు ఎప్పుడు చల్లుకున్నారో కూడా తెలుసు, డేట్తో సహా చెప్తాను. ఉన్నాడు వరద కాలం అన్నీ తెలుసు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఇంకోటి కూడా చెప్తున్నాం, మేము రాష్ట్రంలో అద్భుతం కరెంటు గురించే కాదు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా అద్భుతంగా కట్టాము. 1 కోటి ఎకరాల పైన నీళ్లు బారిస్తున్నాము. అసలు మామూలు పంటలు పండట్లేదు అని చెప్తున్నారు, పారే నీళ్ళతో బ్రహ్మాండంగా బారుతున్నాయి అంటున్నారు. కానీ ఇక్కడ నేను ఆశ్చర్యకరమైనటువంటి లెక్కలు ఏంటంటే, ఈ విద్యుత్ శాఖలో అధ్యక్ష, రాష్ట్రం ఏర్పడే నాటికి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు 19.3 లక్షలు ఉన్నాయి అధికారిక లెక్కలు అధ్యక్ష. 2023-24 నాటికి 27.99 లక్షల కంటే దాదాపు 28 లక్షలు పెరిగినాయి అధ్యక్ష. అంటే 19 లక్షల నుంచి 28 లక్షలు అంటే దాదాపు 9 లక్షలు కొత్త పంపులు పెరిగి. అంతేనా? దాదాపు 10 లక్షలు కొత్త బోర్లు పెరిగినాయి. అరే మరి ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా నీళ్లు బ్రహ్మాండంగా బారుతుంటే ఎవడైనా మళ్ళీ కొత్త బోర్ వేసుకుంటాడా? ఏమన్నా కాదు అధ్యక్ష. కొత్త ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్టు ద్వారా కాలువల ద్వారా బ్రహ్మాండంగా మీద తిప్పగలం, అదేంటి లాకులు ఎత్తగలో నీళ్లు బారుతూ ఉంటే మళ్ళీ బోర్ వేసుకొని 1,57,000 కోట్లు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాం. ఆ బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయి, ఆ నీళ్లు విపరీతంగా పారుతున్నాయి అని చెప్పి మరి మళ్ళీ 10 లక్షల బోర్లు ఎందుకు వేశారు అధ్యక్ష? మళ్ళీ 10 లక్షల బోర్లు ఎందుకు వేశారు? నీళ్లు కాలువల ద్వారా నీళ్లు పారనప్పుడే ఎవరైనా బోర్లు వేసుకొని నీళ్లు తీసుకుంటారు. అంటే మీరు వచ్చిన తర్వాత 1,57,000 కోట్లు పెట్టి కాలువలకి ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టిన డబ్బుతో నీళ్లు రాకపోగా ఈ రాష్ట్రంలో ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకో 10 లక్షల బోర్లు వేసుకున్నారు. ఇది ఉన్న లెక్కలు, ఇది నేను తయారు చేసిన లెక్కలు కాదు, ఇది వాస్తవ లెక్క. అంటే విద్యుత్ వినియోగం అధ్యక్ష, వ్యవసాయ రంగ విద్యుత్ వినియోగం 11,671 మిలియన్ యూనిట్ల నుంచి 19,990 మిలియన్ యూనిట్లు పెరిగింది. అంటే వ్యవసాయ వినియోగం, విద్యుత్ వినియోగం 1.7 రెట్లు పెరిగింది. అంటే అక్కడ ఇరిగేషన్ మీద పెట్టిన డబ్బులు పోయినాయి, ఇక్కడ పెట్టిన డబ్బులు పోయినాయి. అసలు మొత్తం రాష్ట్ర బడ్జెటే మాయమైపోయింది. చూడటానికి మాత్రం ఏం కనపడదు. వాళ్ళు మాత్రం అన్నీ మేమే తెచ్చాం, అన్ని చోట్ల కరెంట్ కనెక్షన్ మేము ఇస్తున్నామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. అట్లాగే ఈ రాష్ట్రంలో ఈ అప్పులు భారం చూసి తట్టుకోలేక ఉన్న వాస్తవ విషయాలన్నీ అసలు రాసిండి ఈ సభకు తెలియాలి, జనానికి కూడా తెలియాలని చెప్పి అప్పుల సంఖ్య మొత్తం ఇవ్వమని అధ్యక్ష. టీఎస్ జెన్కో విద్యుత్ సంస్థల ప్రస్తుత ఆర్థిక పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ
రాష్ట్రం ఏర్పడే నాటికి జెన్కో అప్పులు కేవలం 7,662 కోట్లు మాత్రమే ఉన్నాయి. నేడు జెన్కో అప్పులు 32,797 కోట్లు. అధ్యక్ష, అప్పులు 4.28% పెరిగాయి. జెన్కో డిస్కమ్ల నుండి ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు 9,743 కోట్లు. సింగరేణికి జెన్కో చెల్లించవలసిన బకాయిలు కోలుకు సంబంధించి 4,553 కోట్లు. జెన్కో వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ 3,805 కోట్లు. టీఎస్ ట్రాన్స్కో అప్పులు 2,411 కోట్ల నుంచి 9,929 కోట్లు పెరిగాయి. అట్లాగే ట్రాన్స్కో డిస్కమ్ల నుండి రావాల్సిన బకాయిలు 3,323 కోట్లు. టీఎస్ డిస్కమ్ల రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల అప్పులు 10,783 కోట్ల నుండి 35,227 కోట్ల పెరిగాయి. ఈ 35,227 కోట్లలో పంపిణీ వ్యవస్థ అభివృద్ధి కోసం కొంత, లేకపోతే మిగిలిన వాటి కోసం కొంత, ఇవన్నీ చేసి వాటికి సంబంధించిన ఆదాయము రాబడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చారంటే ఏమి ఇవ్వలేదు అధ్యక్ష. బయటికి మాత్రం మేము 24 గంటలు కరెంట్ ఇస్తూ ఉన్నాం, ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నాం, సబ్సిడీతో కరెంట్ ఇస్తూ ఉన్నాం. మరి ఇచ్చినప్పుడు డబ్బులు కట్టాలి కదా అధ్యక్ష, డిస్కమ్లకి విద్యుత్ రంగాన్ని డబ్బులు కట్టాలి కదా. ఏంది మనం ఇచ్చేది? అయ్యా ప్రజలారా, మీకు ఉచితంగా కరెంట్ ఇస్తూ ఉన్నాం, మీరు కట్టాల్సిన బిల్లును మీరు కట్టబాకండి, అది మేము కడతామని చెప్తాం అన్నమాట. మరి మీరు కట్టారా 10 ఏళ్ళ నుంచి? అయిందెంత? అయింది చెప్పండి లెక్క. అయిందెంత? కట్టాల్సిందెంత అది చెప్పండి అధ్యక్ష. కట్టాల్సిందెంత? అసలు మీకు చాలా గ్యాపు ఆ సబ్సిడీల లెక్కల్లోనే చాలా. అధ్యక్ష, డిస్కమ్లకి రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి వ్యవసాయ రంగానికి ఇస్తున్నటువంటి కరెంటు సంబంధించిన లెక్కల్లోనే మీరు పూర్తిగా వాళ్ళకి మీరు ఎంత ఇస్తున్నారో, ఎంత ఇద్దాం అనుకుంటున్నారో దానికి సరిపోయేంత అమౌంట్ కట్టడానికే ఆ లెక్కలు సరిగా తేల్చకుండా ఆ గ్యాపే చాలా పెద్ద ఎత్తున తడిసి మోపుడవుతుంది డిస్కమ్ వాళ్ళకి. దాని తోడు మీరిచ్చే సబ్సిడీస్ మిగతాయి, దాని తోడు మిగతాయి, వీటన్నిటిని వెరసి ఈరోజు ఈ విద్యుత్ రంగ సంస్థలకు సంబంధించి 1,00,000 కోట్లు పైబడి ఈరోజు భారంతో అదేంటి మూలుగుతూ ఉంది అధ్యక్ష. సో దీన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది, ఈ సభ పైన. ప్రజలందరూ ఈరోజు ఇందిరమ్మ రాజ్యం కావాలని చెప్పి పెద్ద ఎత్తున ఆలోచన చేసి ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్రజల ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం ప్రజలందరికీ ఏ ఉత్పత్తి రంగం కావాలన్నా, అది వ్యవసాయం కావచ్చు, పరిశ్రమ కావచ్చు, సర్వీస్ సెక్టర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కావచ్చు, ప్రతి దానికి ఈరోజు విద్యుత్ అవసరం అధ్యక్ష. విద్యుత్ లేకపోతే మనుగడే లేనటువంటి పరిస్థితి ఏర్పడిపోతాం. ప్రధానంగా మనం దృష్టి సారించాల్సినటువంటి రంగం ఈరోజు విద్యుత్ రంగం. అటువంటి విద్యుత్ రంగానికి గత పాలకులు ఎంత దార్శనికతో ఉన్న అవసరానికి 2.7 రెట్లు లెక్క ముందే ప్లాన్ తయారు చేసి పవర్ ప్రాజెక్ట్స్ మనకు అందిస్తే 10 ఏళ్ల నుంచి ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న మీరు ఉన్న డిమాండ్కి కనీసం 2.7% సంబంధించిన ప్రణాళిక తయారు చేయకపోయినా కనీసం ఉన్న డిమాండ్కి సరిపోదైనా మీరు ప్లాన్ తయారు చేసి ఈ రాష్ట్రానికి పవర్ ప్రాజెక్టులు అందించుంటే కొద్దిలో కొంత మీరు కూడా చేశారని అని చెప్పుకోవచ్చు. ఏమీ చేయకుండానే మొత్తం మేమే చేసామని చెప్పుకునేటువంటి ఈ కార్యక్రమం ఈరోజు శ్వేతపత్రంతో ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఈ మీరు చేసిన డొల్లతనం, ఈ మొత్తం వాస్తవ విషయాలు ప్రజలందరికీ తెలియజెప్పాలన్నట్టు ఆలోచనతోనే ఈరోజు ఈ విషయాలను చెప్పాము అధ్యక్షుడు. అట్లాగే ఈ విషయాలు చెప్తూ కొన్ని విషయాలు జగదీష్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు అధ్యక్షుడు. ఇది కూడా వారు మాట్లాడేటప్పుడు సరే ఇవాళ ఒక్కసారైనా రైతులు రోడ్డు మీదకి వచ్చారా, కరెంట్ కోసం వచ్చారా, దేనికోసం వచ్చారా అని అడిగారు. ఇవాళ
వారు అడిగిందే చెప్తాను, వారు అడిగింది చెప్తాను. మరి చెప్పకపోతేనా మళ్ళీ లేచి క్లారిఫికేషన్లో అధ్యక్ష నాకు రాలేదు మైకి అంటే నేను చెప్పాలంటారు. చెప్తేనే చెప్పింది నేను అడుగుతా ఉన్నాను. మీరు చెప్పిందే ఒక్కరోజు రోడ్డుకి వచ్చారంటే రోడ్డుకి రాకుండా ఉండటానికి గల కారణం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ముందు చూపుతో ఆలోచన చేసి ఇచ్చిన ప్రాజెక్టులు, ఆ పవర్ సెక్టార్ వల్ల వాళ్ళు రోడ్డు మీద రాలేదు, మీ వల్ల కాదు. ఇది నేను చెప్పిన లెక్కలే కదా ఇప్పుడు, ఇది వాస్తవం అధ్యక్ష. అట్లాగే ఇక ఛత్తీస్గఢ్ గురించి కూడా వారు అడిగారు. ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషను వారికి మేమే ఆదేశాలు ఇచ్చాం, అగ్రిమెంట్ చేసుకున్నాం. ఆ తర్వాత ఆ పవర్ రావడానికి కూడా మేమే ఆదేశాలు ఇచ్చామని చెప్తారు. ఎవరు ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష? ట్రాన్స్మిషన్ సంబంధించి వార్దా నిజామాబాద్ లైన్ 4940 మెగావాట్లకు సంబంధించి ఎప్పుడు 2013లోనే అది స్టార్ట్ అయింది. మీరు ఆదేశాలు ఇవ్వటైంది, మీరు ఆదేశాలు ఇవ్వటైంది గ్రిడ్, మీరు ఆదేశాలు ఇవ్వటంటే మీరు ఆదేశాలు ఇస్తే గ్రిడ్ మొదలుపెట్టి ఎట్లా అండి? ఇది మీరు ఎప్పుడు చూడు గతంలో సరే అప్పుడు ఏదో చెప్పారు, ఆ చెప్పిన దాన్ని కాదని చెప్పడానికి మైక్ అడిగితే కూడా ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి అరిసి అరిసి గొంతుపై 10 ఏళ్ళు అలసిపోయినాం. ఇప్పుడైనా వాస్తవాలు చెప్పు, ఎందుకండి ఇంకేం చెప్తారు? ఇంకేముంది మీరు చెప్పడానికి? మొత్తం అంతా ఎక్స్రే చేసి చూపిస్తుంది, అంతా అయిపోయి కరెంటు సంబంధించి మీరు వేసిన అప్పులు ఏంది, మీ కథ ఏంది అంతా చెప్తుంది. ఇంకా ఎక్స్రే చూసిన తర్వాత ఇంకేం చెప్తారు? అయిపోయా. అరే ట్రాన్స్మిషన్ సంబంధించి మీ ఆదేశాలు తీసుకునే పరిస్థితులు ఎవరు లేరు అధ్యక్ష. అట్లాగే ఇక ఎన్జిటి కేసు, ద్రోహి ఎవడో ఎన్జిటి కేసు వేసిండు భద్రాద్రి మీద యాదాద్రి మీద, లేకపోతే మేము అద్భుతాలు సృష్టించేవాళ్ళం. అరే మీకే తెలుసా అది సబ్ క్రిటికల్ టెక్నాలజీ, అది వద్దని మొత్తం ప్రపంచం అంతా చెప్తా ఉంది. అది పెడితే ఇది నష్టం జరుగుతుంది, పర్యావరణానికి ప్రజలకు నష్టం జరుగుతుంది ముందే చెప్పా, ప్రపంచం చెప్పా, దేశం చెప్పా. అయినా కానీ దాన్ని తీసుకొచ్చి మీరు పెట్టి ఎవడో కొట్టుపోతే వాడి ద్రోహి అంటారేంటి? నేను అనలేను మిమ్మల్ని ద్రోహి అని, నాకు సంస్కారం ఉంది కాబట్టి. కానీ చేసిన తప్పు మీరు తప్పు చేసి ఎవరో పౌరుని ద్రోహి అంటే ఎట్లా? మీ వల్లే అది ఆలస్యమైంది, మీ వల్లే ఆ భారం పెరిగింది, మీ వల్లే ఇంకో 30 సంవత్సరాలు ఆ భారం మోయాల్సి వస్తాం. దయచేసి దీన్ని అట్లాగే అధ్యక్ష, భారం కాదు పాపం. అట్లాగే మీకు స్పష్టత లేక మాట్లాడుతున్నారు, మేము చాలా స్పష్టంగా ఉన్నాం. లేని మీరు, ఎందుకంటే మీరు ఎప్పుడు రివ్యూ చేయలేదన్నారు అధ్యక్ష. సరే ఇందా మా సభ్యులు మాట్లాడినప్పుడు, మిగతా వాళ్ళు మాట్లాడినప్పుడు మీకు స్పష్టత లేదని చెప్పి చాలా సందర్భాల్లో వారు మాట్లాడారు అధ్యక్ష. మాకు చాలా స్పష్టత ఉంది. మీరు చాలా సంవత్సరాలు సుదీర్ఘంగా విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు, మీ జిల్లాలోనే పెద్ద యాదాద్రి లాంటిది పెట్టుకున్నారు. మీరు ఎన్నిసార్లు రివ్యూ చేశారో మాకు తెలియదు. అసలు యాదాద్రి భద్రాద్రికి సంబంధించిన పవర్ ప్రాజెక్ట్ సంబంధించిన డిపిఆర్లైనా మీరు చూశారో లేదో కూడా మాకు తెలియదు. మీరు అప్పులు ఎక్కడి నుంచి తెచ్చారో, ఎవరితో మాట్లాడారో కూడా మాకు తెలియదు. ఎవరు రివ్యూ చేశారో, ఎవరు స్టార్ట్ చేశారో, ఎవరు ప్రారంభించారో, ఎవరి చేత ఏం నడిచిందో మాకు తెలియదు, మీకు తెలియదని నేను అనుకుంటున్నాను. అందుకే నేను మిమ్మల్ని ఏమి అనటానికి పెద్దగా నా దగ్గర ఏం లేదని చెప్తూ, మీరు అనవసరంగా మిగతా సభ్యుల్ని అవార్డున లేదని చెప్తా ఉన్నాను అధ్యక్ష. పాయింట్ నెంబర్, ఇక సిట్టింగ్ జడ్జి చేత మీరు కోరారు, సరే అది ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ నిర్ణయం తీసుకొని ప్రకటించారు. అట్లాగే హైదరాబాద్ ఉందంటే అది కరెంటు, తాగటానికి నీళ్ళు అని చెప్పారు, దానికి కూడా నేను చెప్పాను అధ్యక్ష. అట్లాగే తెచ్చిన అప్పులతో ఆస్తులను పెంచాం అధ్యక్ష. నేను ఇప్పుడే చెప్పా, ఆస్తులకి అప్పులకి డిస్కౌంట్లకు సంబంధించి మీరు నేను ఏదో లెక్కేస్తే అధ్యక్ష అది -37% ఉందట. మీరు సృష్టించిన ఆస్తుల విలువ అధ్యక్ష. తగ్గిన డిస్కౌంట్ల పరపతి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వారి నివేదిక ప్రకారం తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల ర్యాంకింగ్లు 2015-16 కాలంలో B+ గ్రేడ్లో ఉండేవి. 2021-22 నాటికి C- గ్రేడ్కి దిగజారిపోయాయి. 2021-22 కాలానికి తెలంగాణ డిస్కంల నికర విలువ -30,876 కోట్లకి పడిపోయింది.
ఇది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు వేసినటువంటి అంచనాలు. ఆస్తులు పెంచారంటారు. ఏం ఆస్తులు మైనస్లో ఉన్నారు? 38,000 కోట్లు మైనస్. అంటే దీని అర్థం ఏంటంటే, అయ్యా ఈ డిస్కమ్లన్నీ మీకు ఇస్తామని నడపండి అంటే, మేము నడపాలంటే వాటితో పాటు ఇంకో 38,000 కోట్లు మీరు మాకు ఇస్తే తప్ప వాటిని మేము నడపలేమని చెప్పటం. ఆ పరిస్థితి తీసుకొచ్చారు దీన్ని. ఆ పరిస్థితికి డిస్కమ్లను తీసుకొచ్చి మేము ఆస్తులు సృష్టించామంటే ఎట్లా అధ్యక్ష? ఇది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చిన నివేదిక అధ్యక్ష. ఇక మీకు జెన్కోల అప్పులు, ఆస్తులు ఎన్ని రెట్లు పెరిగాయి కూడా నేను దాని లెక్క చెప్పాను. డిస్కౌంట్ పరిస్థితి ఇది, దాని పరిస్థితి అది. హరీష్ రావు గారు నిన్న ఏదో లెక్కలు చెప్తూ వారు కూడా ఏదో చెప్పారు నిన్న ఎప్పుడో మాట్లాడుతూ మేము ఆస్తులు హరీష్ రావు గారు మాట్లాడుతూ 2014-15లో విద్యుత్ సంస్థల ఆస్తులు 44,431 కోట్లు ఉంటే అవి 22-23 నాటికి 1,37,570 కోట్లు పెరిగాయని అన్నారు. ఇది పూర్తిగా వాస్తవాన్ని తప్పుదోవ పట్టించే వ్యాఖ్య అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన ప్రభుత్వ శాఖల విద్యుత్ బకాయిలు 24,299 కోట్లు ఉంటే, డిస్కమ్ నుంచి ట్రాన్స్కోకి రావాల్సిన బకాయిలు 20,086 కోట్లు, డిస్కమ్ నుంచి జెన్కోకి రావాల్సిన బకాయిలు 9,740 కోట్లు. అంటే గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన బకాయిలను లెక్కలో తీసుకుంటే ఈ నికర ఆస్తుల విలువ 1,01,400 కోట్ల కంటే తక్కువగా ఉండటమే కాకుండా, గత ప్రభుత్వ చర్యల విద్యుత్ రంగంలో పేరుకుపోయిన మొత్తం అప్పుల విలువ 81,506 కోట్లు. దాని తోడు ఈ ఇందాక మిగతాయి కూడా కలిపితే 1,06,000 కోట్లు పైబడి మీ ఆస్తుల కంటే అప్పులే ఎక్కువ ఉన్నాయనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది అధ్యక్ష. ఇది హరీష్ రావు గారు చెప్పింది. ఇక మిత్రులు అధ్యక్ష కాదండి, మరంటే ఇది పవర్ సంబంధించి మీరు నిన్న మాట్లాడారు కదా. మీరు దయచేసి ఇక నుంచి ఎప్పుడు కూడా విద్యుత్ శక్తి గురించి కానీ, ఉచిత కరెంటు గురించి కానీ, 24 గంటల కరెంటు గురించి కానీ మీరు మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది అధ్యక్ష. దయచేసి మాట్లాడబాకండి. 24 గంటలు కరెంటు మేము ఇచ్చాం. యాడిచ్చారు 24 గంటల కరెంటు? 3 ఫేజ్కి రెగ్యులర్ డొమెస్టిక్ అవసరాలకు సంబంధించి ఆ బైఫర్కేషన్ లెక్క తీసి చూపిస్తే మీకు బడ్జెట్ సమావేశాల్లో స్పష్టంగా రోజుల వారితో సహా తీసి మీకు చూపిస్తాను. 24 గంటల కరెంటు మీరు ఎప్పుడు మీ జీవితంలో ఎప్పుడు ఇవ్వలేదు. మీరు 3 ఫేజ్కి రెగ్యులర్ ఫేజ్కి చూపిస్తూ దాని ఏదో లెక్కలు మసిపూసి మామిడికాయ చేసి చూపించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇక ఉచిత కరెంటు మేము ఏదో వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అధ్యక్ష. కరెంటు కావాలా, కాంగ్రెస్ కావాలా? కరెంటు కావాలా, కాంగ్రెస్ కావాలంటే జనం కాంగ్రెస్ కావాలి, కరెంటు కూడా కావాలన్నారు. ఇద్దరు కలిపి మాకు ఓటేశారు. మీరు వస్తే కరెంటు ఉండదని, మేము వస్తే కరెంటు వస్తుందని జనం నమ్మారు కాబట్టి తీసుకొచ్చి మాకు వేశారు అధ్యక్ష. చూస్తాం కదా సార్, చూసాం కదా. ఆల్రెడీ ఆడ కూర్చున్నప్పుడే చెప్పాను పోయింది నేను. ఆడ బాగా మాట్లాడుతున్నా అటు ఏంటంటే ఈసారి అటే వచ్చి కూర్చుంటా అన్నాను కూడా వచ్చాను. అట్లా ఉన్నది చెప్తే కూడా ఎట్లా అన్న లెక్కలు చెప్తే కూడా అక్బరుద్దీన్ గారు వారు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి కొన్ని అంశాల గురించి చెప్పారు. పోల్స్ గురించి, ట్రాన్స్ఫార్మర్స్ గురించి, లేకపోతే ఇంకా ఇతరత్ర వైర్లు వేలాడుతూ ఉన్నాయి, వాటికి సంబంధించి ఇతరత్ర కొన్ని సమస్యలు దృష్టి తీసుకొచ్చారు అధ్యక్ష. ఆ లెక్కలన్నీ మీ బడ్జెట్ సమావేశాల్లో మంచి ఇంకా వివరించి చూపిస్తారు. అప్పుడు అవసరమైతే స్పీకర్ గారు పర్మిషన్ తీసుకొని ఒక స్క్రీన్ కూడా పెట్టి ప్రజెంటేషన్ కూడా ఇస్తాం అధ్యక్ష. సభ అనుమతి తీసుకుని అధ్యక్ష, స్పీకర్ గారు అనుమతి తీసుకుని. అట్లాగే అధ్యక్ష, వారు ఓల్డ్ సిటీలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కారం చేయండి సాధ్యమైనంత వరకు అని అడిగారు.
తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఒకసారి చెప్పారు కూడా, మాకు ఓల్డ్ సిటీ అయినా న్యూ సిటీ అయినా రాష్ట్రం అంతా ఒకటే, తప్పనిసరిగా ఉన్న సమస్యలన్నింటినీ అడ్రస్ చేస్తామని చెప్పాం. హైదరాబాద్ నగరానికి సంబంధించిన శాసనసభ్యులందరూ సమావేశం ఒకసారి ఏర్పాటు చేసి మీ సమస్యలన్నీ కూడా ఏమేమి ఉన్నాయో చూసి సాధ్యమైనంత వరకు వాటన్నిటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తానని మీ అందరికీ చెప్తా ఉన్నాను మిత్రులు అక్బరుద్దీన్ గారికి. అట్లాగే మన కోననేని సాంబశివరావు గారు కార్మికుల గురించి, సింగరేణి సమస్యల గురించి, జెన్కోలో ఉన్నటువంటి సమస్యల గురించి కూడా వారు సభ దృష్టికి తీసుకొని వచ్చారు. తప్పనిసరిగా వారిని కూడా నేను ప్రత్యేకంగా పిలుచుకొని మాట్లాడి ఆ సమస్యలు ఏమి ఉన్నాయో వాటి పరిష్కారం కోసం కూడా చేస్తానని చెప్తా ఉన్నాను. అట్లాగే మన మిత్రుడు పాయల్ శంకర్ గారు కూడా మాట్లాడారు. వారు చెప్పినటువంటి సమస్యలు కూడా పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం. వంశీకృష్ణ గారు, రాజ్ ఠాకూర్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా తప్పనిసరిగా పరిగణలో తీసుకొని ఈ ఈ ఈ శ్వేతపత్రాన్ని మీరు దయచేసి అందరూ అర్థం చేసుకొని లోతుగా అధ్యయనం చేసి సమగ్రమైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చినందుకు సీనియర్ సభ్యులకి, సహచర మిత్రులకి అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయటమే కాకుండా ఈ విద్యుత్ శక్తి నిర్మాణం కోసం భవిష్యత్తులో దీన్ని అప్పుల భారం నుంచి బయటికి తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర ప్రజలకి విద్యుత్ని నిరంతరాయంగా క్వాలిటీ పవర్ని అటు వ్యవసాయ రంగానికి కానీ మిగతా యావత్ ప్రజానికానికి కానీ లేకపోతే పారిశ్రామిక రంగానికి కానీ అందరికి కూడా క్వాలిటీ పవర్ ఇవ్వటం కోసం సమిష్టిగా మీ అందరి ఆలోచన సూచనలతో పనిచేసి రాష్ట్ర అభివృద్ధి కోసం విద్యుత్ రంగాన్ని బాగా బలోపేతం చేస్తామని, ప్రపంచంలో జరుగుతున్నటువంటి మార్పులను కూడా చదివి పరిగణలో తీసుకొని దానికి అనుగుణంగా గ్రీన్ పవర్ మార్గంలో అడుగులు ముందుకు పోతూ తెలంగాణ రాష్ట్రం ఒక ప్రోగ్రెసివ్ స్టేట్గా ముందుకు పోయేటట్టుగా విద్యుత్ రంగాన్ని తీసుకొని పోతామని చెప్పి మీ ద్వారా ఈ సభకి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జయజిత్ రెడ్డి గారు, ఓన్లీ క్లారిఫికేషన్స్ ప్లీజ్. అధ్యక్ష, గౌరవ ఒక నిమిషం. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రివర్గ పెద్దలు దాదాపుగా 3-4 గంటలు నన్ను ఉద్దేశించి ప్రశ్నలు వేస్తూ నన్ను సమాధానాలు చెప్పమని చెప్పి చాలా అడిగారు. కాబట్టి నాకు కూడా 1 గంట నా సమయం ఇస్తే తమరు అన్నీ కూడా చెప్తా అధ్యక్ష, ప్రతిదీ కూడా చెప్తా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా నన్ను ఉద్దేశించి సూటిగా ప్రశ్నించారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిదీ కూడా నన్నే ప్రశ్నించారు. కాబట్టి నేను ఇప్పుడు విద్యుత్ శాఖ మంత్రి కాకపోయినా నా మీద బాధ్యత పెట్టారు కాబట్టి వారు తప్పకుండా వారి సూచనలన్నీ కూడా నేను తీరుస్తా అధ్యక్ష, నాకు అభ్యంతరం లేదు. అధ్యక్ష, మాజీ మంత్రి గారు వారి మీద బాధ్యత పెట్టామని వారు అంటున్నారు. మేము ఎవరి మీద వారి మీద బాధ్యత పెట్టి 10 ఏళ్ళు చాలా భారం పడ్డాం అధ్యక్ష. ఇక బాధ్యత పెట్టదలుచుకోలేదు. దయచేసి మేమెవరు బాధ్యత పెట్టలేదు. జరిగింది చెప్పా. మేము జరిగిన వాస్తవ విషయాల్ని మాత్రమే సభ దృష్టికి తీసుకొని వచ్చాం. దయచేసి ఇవన్నీ ఈరోజు చెప్పినవన్నీ కూడా పూర్తిగా వాస్తవాలు ఎక్స్రే లాగా చూపించాం. దీన్ని అర్థం చేసుకొని మీరు ఇంకేమైనా సూచనలు ఇస్తా అంటే మీ క్లారిఫికేషన్ మేము చెప్పిన వాటిలో నిష్పత్తిగా అవుతాయి. 1-2 సూచనలు చేయండి, అంతేగాని మీ మీద భారం పెట్టామని మాత్రం మళ్ళీ మాకు